నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముక్కు నుంచి తరచూ రక్తం కారుతుందా? టీకాలతో బిడ్డ భవిష్యత్తుకి భరోసా. ఉదయం లేవగానే కీళ్లు కదలడం లేదా? సర్జరీ తర్వాత హెర్నియా వచ్చిందా? ఇంకా హెల్త్ టిప్. వేసవి అనగానే మండిపోయే ఎండలు, ఆపై వేడి, ఉక్కబోతలు, డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు మన కళ్ల ముందు కదులుతాయి. నిజమే. అయితే వీటికి తోడుగా ముక్కు నుంచి తరచుగా రక్తం కారడం అనేది కూడా ఈ ఎండాకాలంలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తరచూ ముక్కు నుంచి రక్తం కారడం వల్ల పిల్లలు బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎండవేడికి ముక్కులోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల వాటి నుంచి రక్తస్రావం జరుగుతుందని చెబుతారు డాక్టర్లు. పిల్లల్ని, పెద్దల్ని ఎంతగానో ఆందోళనకు గురిచేసే ఈ సమస్యకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతలకు గురవటం, ఆపై డీహైడ్రేషన్, వడదెబ్బకు లోను కావటం మనలో చాలామందికి అనుభవమే. అయితే వీటికి తోడు చాలామందికి తీవ్రమైన ఎండల ధాటికి ముక్కు నుంచి తరచూ రక్తం కారే సమస్య ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్లిన వాళ్లు, గర్భిణులకు వేసవి సీజన్లో తరచూ ముక్కు నుంచి రక్తం కారుతూ కంగారు పెట్టేస్తూ ఉంటుంది. ఇలా ముక్కు నుంచి రక్తం కారటానికి వేసవిలో ప్రధానంగా వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి పొడిగా మారటమే కారణమని చెబుతారు డాక్టర్లు. ముక్కు రంధ్రాలు ఎప్పుడూ తేమగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ముక్కులో ఏ సమస్యలు ఉండవు. వేసవిలో వాతావరణంలో తేమ తక్కువగా ఉండటంతో మన చర్మమంతా పెడుసుబారినట్టుగానే ముక్కు రంధ్రాల్లో కూడా తేమ తగ్గిపోతుంది. దీంతో ముక్కంతా పొడివారి ముక్కులోకి చేరిన దుమ్ము, ధూళి అంతా కలిసి పొక్కుల్లా ఏర్పడతాయి. సాధారణంగా పిల్లలు ఈ పొక్కుల్ని వేలితో లాగేస్తుంటారు. ఇలాంటప్పుడే ముక్కు నుంచి రక్తస్రావం మొదలవుతూ ఉంటుంది. ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందంటే అక్కడ ముక్కులో ఉన్న మ్యూకోజా పాడైపోయి ఉంటుంది, ముక్కులో ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి ఉంటాయి. దాని నుంచి ప్రతిసారి పొక్కులు రావటం, ముక్కులో నొప్పి రావటం, ముక్కు ఎండిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు పేషెంట్లు కూడా స్ట్రెస్ ఎక్కువైంది. పేషెంట్లు పిల్లలైతేనే, తల్లిదండ్రులకి, ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే వాళ్ళకు కూడా టెన్షన్ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇవాళ చూసినట్లయితే బేసిక్గా మనం ఇంకొక కారణం, ఈ సమ్మర్లో బ్లీడింగ్ రావడానికి కారణం ఏంటంటే, సాధారణంగా మనం ఏసీలు వాడతాం, ఫ్యాన్లు ఎక్కువగా వాడతాం. ఒకవేళ ఏసీ కానీ ఫ్యాన్ కానీ మనకి ముక్కుకి, ఫేస్కి డైరెక్ట్గా గాలి వస్తుంటే ఏమైందంటే అది కూడా మన ముక్కులో ఉన్న మ్యూకోజాని డ్రై అప్ చేసి ఆ డ్రై అయిన పక్కు రాంగులోనే కింద ఉన్న బ్లడ్ వెజల్ ఓపెన్ అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ఈ సమ్మర్లో ఎల్డర్ పీపుల్కి మెయిన్గా ఎక్కువగా బ్లీడ్ రావటం, ఎక్కువ మందికి బ్లీడ్ రావటం, ఎక్కువ సార్లు బ్లీడ్ రావడానికి సాధారణంగా మేము చూస్తున్న కారణం ఏంటంటే, ఇప్పుడు చాలామంది కూడా యాంటీకోయాగులెంట్స్ వాడుతున్నారు. డయాబెటీస్ ఉన్నా, లిపిడ్స్ ఎక్కువ ఉన్నా, అంటే హైపర్ లిపిడీమియాస్ ఉంది. అలానే కొంతమంది ప్రొఫైలాక్టిక్గా కూడా బేసిక్గా ఏంటంటే హార్ట్ అటాక్స్ రావు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావు. ఈ యాస్పిరిన్ కానీ యాంటీకోయాగులెంట్స్ కానీ బ్లడ్ని తినిచేసి బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉండేటట్టు చేస్తాను. ఈ యాంటీకోయాగులెంట్స్ వాడే వాళ్ళల్లో ఈ ముక్కులో బ్లడ్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్న మ్యూకోజల్ రప్చర్ అయినా, చిన్న క్రస్ట్ ఫామ్ అయినా కూడా బ్లీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యాంటీకోయాగులెంట్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు ఏమవుతుందంటే ఆ ప్లేట్లెట్స్ అడిషన్స్ తగ్గటం వలన ఆ ప్లేట్లెట్ ఏదైతే మనకి ఆ బ్లడ్ని క్లోజ్ చేస్తుందో, ఆ బ్లడ్ రాకుండా అదంతా కూడా ఎఫెక్ట్ పోవటం వలన వాళ్ళు కంటిన్యూస్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్లీ ఎవరికైతే ఈ యాంటీకోయాగులెంట్స్ అంత అవసరం ఉండదో, చాలా తక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళు ఈ యాంటీకోయాగులెంట్స్ని సమ్మర్లో ఆపేసుకోవచ్చండి. బేసిక్గా ఎస్పెషల్లీ మీరు మీ డాక్టర్లతో మాట్లాడి అవసరమైతే యాస్పిరిన్ కానీ, ఆ క్లోడ్రెల్ ట్యాబ్లెట్స్ కానీ అవసరం లేకపోతే ఈ సమ్మర్లో ఆపుకున్నాం అనుకోండి, దట్ ఈస్ గుడ్ అనమాట. ఎస్పెషల్లీ ఈ యాంటీకోయాగులెంట్స్ ఎందుకంటే మనకి వింటరు, రెయినీ సీజన్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మిగిలిన శరీర భాగాల కన్నా ముక్కులో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ముక్కు రంధ్రాల మధ్యలో ఉండే సెప్టమ్ అనే గోడలో అధిక మొత్తంలో రక్తనాళాలు ఉంటాయి. అందుకే ముక్కులో చిన్న సమస్య తలెత్తినా సులువుగా రక్తం వస్తుంది. ఎండల ధాటికి పొడిబారి ఉన్న ముక్కులో గట్టిగా పొక్కులు కట్టి ఉండటంతో వాటిని ఏమాత్రం కదిలించినా రక్తం వస్తూ ఉంటుంది.
రక్తం రావటం అనేది 1-2 చుక్కలుగా రావచ్చు, లేదా ఓ 5 నుంచి 10 నిమిషాల వరకు రావచ్చు. పిల్లలు, వృద్ధుల్లో చర్మం చాలా ఎక్కువ సున్నితంగా ఉండటంతో వీళ్లలో ముక్కు నుంచి రక్తం కారటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముక్కులో చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడినప్పుడు కూడా ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వృద్ధుల్లో బీపీ పెరిగినప్పుడు రక్తనాళాలు మృదుత్వాన్ని కోల్పోతాయి. ఇలాంటప్పుడు కూడా ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ పిల్లలకి ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ సమ్మర్లో. ఎందుకంటే వాళ్ళు ఎండలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, కొంచెం గెంతటం కూడా ఎక్కువ ఉంటుంది. అలానే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఒక్కోసారి ఆ ఫ్యాన్కి ఎదురుగా, ఏసీకి ఎదురుగా తలబెట్టుకొని నిద్రపోతూ ఉంటారనమాట. ఈ 3 కారణాలు, ఈ 3-4 కారణాల నుంచి ఏమవుతుందంటే వాళ్ళలో ముక్కులో ఉన్న ఆ మ్యూకోజా అనేది డ్రై అప్ అయిపోయి అక్కడ క్రస్ట్ ఫామ్ అయ్యి వాళ్ళకి నిద్రలో కానీ, లేచినప్పుడు ముక్కు గిల్లినప్పుడు కానీ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ అంటుంటారు, బయటకేం కనిపించలేదండి, ఏలు పెడితే బ్లడ్ వస్తుంది అంటే కొద్దిగా ఓపెన్ అప్ అయ్యి అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది, మళ్ళీ రంగులోనే బ్లడ్ వస్తుంది. సో మనం ఏలు పెట్టినప్పుడు బ్లడ్ కనిపిస్తుంది అనమాట. సో పిల్లల్లో ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో పిల్లలకి ఏంటంటే మెయిన్గా డైరెక్ట్గా ఫ్యాన్ కింద ఉంచొద్దు, అలానే డైరెక్ట్గా ఏసీకి ఎక్స్పోజ్ కానియొద్దు. ఎండలోకి వెళ్ళినా అంటే పిల్లల్ని మనం అవాయిడ్ చేయలేము. వాళ్ళకి మనం నేర్పాల్సింది ఏంటంటే ఎండలో పోయినప్పుడు పావు గంటకి, అరగంటకి ఒకసారి ముక్కులో నీళ్లు కొట్టుకోమని అంటూ ఉండాలి. ఈ నీళ్లు కనుక ముక్కులో కొట్టుకుంటూ ఉంటే ముక్కులో మ్యూకోజా హైడ్రేట్ అయ్యి వెట్గా ఉండి ముక్కులో మ్యూకోజా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ బ్లీడింగ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎండకెళ్ళినప్పుడు కొంచెం నీళ్లు కూడా ఎక్కువసార్లు తాగమని ఉండాలి. ఎందుకంటే మన ముక్కు, గొంతు డీహైడ్రేట్ కాకుండా ఉండాలన్నమాట. డీహైడ్రేట్ అయితే ఆ మ్యూకోజా కూడా డ్రై అప్ అయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మిడిల్ ఏజ్లో కూడా ఇప్పుడు ఈ బ్లడ్ రావటం ముక్కులోంచి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళకి కూడా ఏసీలో ఉండటం వలన ముక్కు డ్రై అవ్వటం వల్ల కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కొంచెం బీపీ ఫ్లక్చువేషన్స్ ఉండటం వలన, ఆ లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉండటం వలన, అలానే వీళ్ళకి మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది ఒబేసిటీ వల్ల. ఎందుకంటే నోరు తెరిచి గాలి పీల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా ముక్కు, గొంతు అనేది ఎండిపోయిన మ్యూకోజా నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు మనలో చాలా మందికి ఏం చేయాలో తోచదు, కంగారు పడిపోతుంటారు. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తిని కింద కూర్చోబెట్టండి. కూర్చున్న తర్వాత తలను కాస్త పైకి ఎత్తి పట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. తరువాత బొటనవేలు, చూపుడు వేలు సాయంతో ముక్కుకు ఇరువైపులా గట్టిగా అదిమి పట్టుకోండి. ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి. రక్తస్రావం తగ్గే వరకు గట్టిగా చీదకుండా చూడాలి. ముక్కుకు ఇరువైపులా చల్లటి ఐస్ ముక్కలతో రుద్దటం వల్ల కూడా రక్తస్రావం తగ్గే అవకాశం ఉంటుంది. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత నాజల్ స్ప్రే లేదా ఉప్పు నీటితో ముక్కును శుభ్రం చేయాలి. రక్తస్రావం ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ బ్లడ్ వచ్చినప్పుడు మటుకి ఖచ్చితంగా ఒకసారి వస్తే మనం పెద్ద వర్రీ కానవసరం లేదు, ఇమ్మీడియట్గా అయిపోతే. రిపీటెడ్గా వస్తుంటే మటుకి డాక్టర్ ఖచ్చితంగా చూపించాలి. ఎస్పెషల్లీ పిల్లల్లో ఏంటంటే లిటిల్స్ ఏరియాలో చిన్న చిన్న బ్లేడర్స్ ఉంటే వాటిని మనం కెమికల్ కాటరీ ద్వారా క్లోజ్ చేసినట్లయితే బ్లీడింగ్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అలానే ప్రికాషన్స్ కూడా ఫాలో అయినట్లయితే అది క్లోజ్ చేసి మళ్ళీ బ్లీడింగ్ రాదనమాట. ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్లో మటుకి మనం ఎండోస్కోపీ ఎగ్జామినేషన్ ద్వారా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఆ బ్లీడింగ్ పాయింట్ చెక్ చేయాలి. ఒకవేళ ఆ బ్లీడింగ్ పాయింట్ కొంచెం పెద్దగా ఉండి కంటిన్యూస్గా వస్తుంది, గ్రాన్యులేషన్స్ ఫామ్ అయితే దాన్ని మనం ఇనిషియల్గా కాటరైజ్ చేసి దాన్ని ఆపేయచ్చు అనమాట. అది చేయలేదనుకోండి వీళ్ళకి రిపీటెడ్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి ఆల్రెడీ హైపర్ టెన్షన్ అది ఉంటుంది. ఈ బ్లీడ్ వచ్చినప్పుడు వాళ్ళకి టెన్షన్ పెరిగి ఇంకా బీపీ కూడా పెరిగి దానివల్ల ఇంకా రక్తం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువ వస్తే మటుకి అప్పుడు మళ్ళీ మేము ముక్కు పట్టి పెట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో మిడిల్ ఏజ్లో కానీ, యంగ్ పీపుల్లో కానీ, ఓల్డ్ ఏజ్లో కానీ బ్లీడింగ్ వస్తుంటే ఖచ్చితంగా మనం ముక్కుని ఎండోస్కోపీ ద్వారా చెక్ చేసుకొని ఆ బ్లీడింగ్ ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం మంచిదన్నమాట. వేళ గాని లేదా ఏ కారణం లేకుండానే ముక్కు నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు ముక్కు లోపల సలైన్ చుక్కలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బీపీ వల్ల రక్తనాళాలు గట్టిపడి రక్తస్రావం అవుతున్నప్పుడు యాంటీరియర్ నేజల్ ప్యాకింగ్ ద్వారా రక్తస్రావం ఆపుతారు. బీపీ మరీ ఎక్కువగా ఉంటే ముక్కు వెనక భాగం నుంచి ప్రెషర్ పెడతారు.
ఒక్కోసారి ముక్కులోని సైనస్లకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, ముక్కు దూలం వంకరగా ఉన్నప్పుడు కూడా తరచూ ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. సిటీ స్కాన్ చేయటం ద్వారా ముక్కు నుంచి రక్తం కారటానికి వెనుక ఉన్న కారణాన్ని తేలికగానే పసిగట్టవచ్చు. సిటీలో కూడా ఏ సమస్య కనిపించకపోతే రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రక్తానికి సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు కూడా ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా కారణాన్ని పసిగట్టి దానికి చికిత్స చేయటం ద్వారా ముక్కు నుంచి రక్తస్రావం కావటాన్ని అరికట్టవచ్చు. వ్యాక్సిన్ వ్యాధులపై బ్రహ్మాస్త్రం. ఒకసారి సంధిస్తే చాలు చాలా రకాల ఇన్ఫెక్షన్లు, జబ్బులు జీవితంలో మరెప్పుడు మన దరి చేరవు. టీకాస్త్రాన్ని సరిగ్గా ప్రయోగిస్తే మహమ్మారి జబ్బులనైనా సమూలంగా మట్టుపెట్టొచ్చు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మసూచిని, వైకల్యాన్ని తెచ్చిపెట్టే పోలియోను పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడమే ఇందుకు నిదర్శనం. అయినా కూడా టీకాలపై ఇప్పటికీ ఎన్నెన్నో అనుమానాలు, భయాలు, అపోహలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి పైగా పిల్లలు అసలు టీకాలకే నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి రక్షణగా నిలిచే టీకాల ఆవశ్యకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్లో మనం రియల్గా ఉండే ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ తక్కువ మోతాదులో ఆ వ్యాక్సిన్ బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. దానివలన ఆ పిల్లల బాడీ ఆ వైరస్ని, బ్యాక్టీరియాని రికగ్నైజ్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో రియల్గా మనకి ఫ్యూచర్లో ఏమైనా జబ్బు వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటాయి కాబట్టి అవి సమర్థవంతంగా ఆ డిసీజ్ని ఎదుర్కొంటాయి అన్నమాట. ఈ వ్యాక్సిన్స్ అనేవి చాలా సంవత్సరాలు టెస్ట్ చేసి, ట్రయల్ చేసి తీసుకొస్తారు. సో దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కొన్ని మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫీవర్ రావటం, ర్యాష్ రావటం, స్వెల్లింగ్ రావటం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఫీవర్ సిరప్స్ తీసుకోవటం వల్ల పెయిన్ అవి తొందరగానే తగ్గిపోతుంది. దీనివల్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వ్యాక్సినేషన్. ఉదయం లేవగానే పెరట్లో 4 అడుగులు నడవాలని అనుకుంటాం. కానీ మంచం మీద నుంచి లేవడమే కష్టమైతే, మోకీళ్లు బిర్రుగా బిగుసుకొని కదలకపోతే మనలో కొందరికి ఉదయం పూట ఇలాంటి అవస్థే ఎదురవుతూ ఉంటుంది. వయసు పైబడిందని, అందుకే కీళ్లలో సమస్యలు మొదలయ్యాయని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా కీళ్లు బిగుసుకుపోవడానికి వెనుక కొన్ని రకాల జబ్బులు కూడా కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోవడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట నిద్రలేచినప్పుడు కొంతమందికి కీళ్లు బిర్రుగా, బిగుసుకున్నట్టు, నొప్పి పుడుతున్నట్టు అనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు వయసు పైబడిందనో, పరుపు పాతబడిందనో, సరిగా నిద్ర పట్టకపోవడం వల్లే ఇలా అవుతుందని సర్ది చెప్పుకుంటూ ఉంటారు మనలో చాలా మంది. కానీ తరచుగా ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోవడాన్ని జబ్బులకు సంకేతం కావచ్చని అనుమానించాలి. వయసు మీద పడటంతో కీళ్లు అరగటం, కీళ్లవాతం, సోరియాసిస్తో ముడిపడిన ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వంటి సమస్యలు ఏవైనా వీటికి కారణం కావచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్లో కీళ్లు బిగుసుకోవటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. మన కీళ్లు ఒకదాంతో మరోటి ఒరుచుకుపోకుండా చూడటానికి వీటి మధ్య మెత్తటి రబ్బర్ లాంటి కార్టిలేజ్ అనే మృదులాస్తి ఉంటుంది. ఇది వయసు మీద పడుతున్న కొద్దీ పొడిబారుతుంటుంది. మరోవైపు మోకాళ్లు తేలికగా కదలటానికి తోడ్పడే సైనోవియల్ చిగురు ద్రవం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. కొన్నిసార్లు ఈ ద్రవాన్ని ఉదయపు జెల్ అని అంటారు. ఎందుకంటే కొద్ది గంటల వరకు కదలకుండా ఉంటే ఇది జెలటిన్ మాదిరిగా మారి కీళ్లు బిగుసుకుంటాయి. ఇక కీళ్లవాతం, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్యల్లో కీళ్ల బిగువుకు వాపు ప్రక్రియ కారణమవుతుంటుంది. వయసుతో కీళ్లు అరగటానికి, కీళ్లవాతం వంటి ఇతర సమస్యలకు మధ్య ప్రధానమైన తేడా బిగువు, నొప్పి ఎంతసేపు ఉంటాయనేదే. వయసుతో కీళ్లు అరిగిన వారిలో కొద్ది నిమిషాలే ఉంటాయి. కదులుతున్న కొద్దీ తగ్గుతూ వస్తాయి. అదే వాపుతో ముడిపడిన సమస్యల్లో కీళ్లలో బిగువు కొన్ని గంటల వరకు విడవకుండా వేధిస్తుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో ఉదయాన్నే శరీరం బిగుసుకోవడం ప్రధాన లక్షణం. ఇది ముఖ్యంగా వెన్నెముక, తుంటి, మోకాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో నడుం, మెడ ఎక్కువగా బిగుసుకుంటుంటాయి. థైరాయిడ్ జబ్బు, విటమిన్ డి లోపం, ఫైబ్రోమయాల్జియా, ఊబకాయం మూలంగానూ ఉదయం పూట శరీరం బిగుసుకోవచ్చు. 3 రోజుల కన్నా ఎక్కువగా ఉదయం పూట కీళ్లు బిగుసుకోవటం, నొప్పి తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ను సంప్రదించడం మంచిది. తగు పరీక్షలు చేసి కారణాన్ని గుర్తిస్తారు. వయసుతో కీళ్లు అరిగితే నొప్పి మందులు సూచిస్తారు. కీళ్లవాతం వంటి సమస్యలకైతే వాపు ప్రక్రియను అణిచిపెట్టే మందులు ఉపయోగపడతాయి. ఇప్పుడు బయాలజిక్స్ వంటి అధునాతన మందులు సత్వరం ఉపశమనం కలిగిస్తున్నాయి.
మందులతో పాటు యోగా, తేలికైన వ్యాయామాలు, బరువు తగ్గటం, మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటం, ఫిజియోథెరపీ కూడా అవసరమవుతాయి. కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్య. వాడుకలో దీన్ని పేగు జారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉప్పులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ మనకు సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సాంప్రదాయ సర్జరీకి భిన్నంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో జల్లెడ లాంటి మిషన్ని అమర్చి సులువుగానే హెర్నియాను బాగు చేయగలుగుతున్నారు. అయితే కొంతమందిలో సర్జరీ తర్వాత కూడా మళ్లీ హెర్నియా రావడం అనేది కనిపిస్తుంది. ఇన్సిషనల్ హెర్నియాగా పిలిచే ఈ రకమైన పరిస్థితికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? హర్నియాస్ అనే రకరకాలుగా ఉంటాయి. ఇన్సిషనల్ హర్నియా అంటే ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత అక్కడ ఒక హర్నియా వచ్చినప్పుడు దాన్ని మనం ఇన్సిషనల్ హర్నియా అంటాం. హర్నియా అంటే ఏంటి? పొట్టలో ఉన్నటువంటి అవయవాలు మన బాడీలో, మన కండరాల్లో ఉన్నటువంటి డిఫెక్ట్లో నుంచి బయటకు వచ్చిన దాన్ని హర్నియా అంటాం. మన బాడీ అబ్డామన్ అంతా కూడా మసిల్స్తో సపోర్ట్ చేసేటువంటి ఒక మస్కులర్ బాక్స్. ఆ బాక్స్లో ఎక్కడైనా కానీ డిఫెక్ట్ అనేది రావచ్చు. ఆ డిఫెక్ట్ అనేది మన బొడ్డు దగ్గర అవ్వచ్చు, గజ్జల్లో అవ్వచ్చు. కట్ చేసిన దగ్గర అక్కడ మజిల్స్ వీక్ అవుతాయి కాబట్టి ఆ ఇన్సిషన్ అనేది రకరకాల ఏరియాలో చేయడం జరుగుతూ ఉంటుంది. అది మిడ్ లైన్ అవ్వచ్చు, పారామీడియన్ అంటే మిడిల్లో నుంచి సైడ్గా ఇవ్వచ్చు, సబ్ కాస్టల్ అవ్వచ్చు, కిడ్నీ ఇన్సిషన్ అవ్వచ్చు, గర్భసంచి ఆపరేషన్ చేసేటటువంటి ఫైనాన్షియల్ ఇన్సిషన్ అవ్వచ్చు. ఇలా రకరకాలైన ఇన్సిషన్లో ఎప్పుడైతే పొట్టులో ఉన్నటువంటి అవయవాలు అవి ఒమెంటమ్ అవ్వచ్చు, స్మాల్ బౌల్ అవ్వచ్చు, పెద్ద పేగు అవ్వచ్చు, ఇలాంటి అవయవాలు బయటకు వచ్చినప్పుడు, ప్రొట్రూడ్ అయినప్పుడు దాన్ని మనం ఇన్సిషనల్ హర్నియా అంటాం. ఆపరేషన్ తర్వాత హెర్నియా రావడానికి కారణాలేంటి? చాలాసార్లు ఏంటంటే ఈ ఇన్సిషనల్ హర్నియా అనేది మన కండరాల్ని కట్ చేసి ఎమర్జెన్సీ కానీ ఎలెక్టివ్ పొజిషన్లో చేయడం జరుగుతూ ఉంటుంది. ఎలెక్టివ్గా జరిగినప్పుడు ఏంటంటే యూజువల్గా అది సిజేరియన్ అవ్వచ్చు. సిజేరియన్ అయినప్పుడు ఏంటంటే కండరాలు వీక్ అయిపోతాయి. వీక్ అయినప్పుడు దాన్ని మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తీసేసిన తర్వాత అవి మళ్ళీ కరెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కరెక్ట్ అయిన సమయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేకపోవటం, ఆ వీక్గా ఉన్న మజిల్స్ని మనం అనవసరంగా స్ట్రెయిన్ చేయటం, అదేవిధంగా ఒక ఇన్సిషన్ అనేది హీల్ అవ్వటానికి అనేకమైన ఆరోగ్య పరిస్థితులు క్రియేట్ అవ్వాలి. అంటే రక్తం సరిగ్గా ఉండాలి, మన బాడీలో ఆల్బుమిన్ లెవెల్స్, ప్రోటీన్ లెవెల్స్ ఇవన్నీ సరైన మోతాదులో బాడీలో ఉండాలి. ఎందుకు? మన బాడీ రికవర్ అవ్వటానికి. రికవర్ అయ్యే టైంలో మన రక్తం అనీమియా ఉన్నా కానీ, అదేవిధంగా న్యూట్రిషనల్ పరంగా మన బాడీలో ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉన్నా కానీ, ఆల్బుమిన్ తక్కువగా ఉన్నా కానీ, ఏదైనా అనేకమైన ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇన్ఫెక్షన్ అనేది లోకల్గానే కాకుండా బాగా దగ్గు వచ్చినా ఆ దగ్గటం వల్ల కుట్ల మీద ప్రెషర్ పడి కుట్లు మానకుండా అయిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇమీడియట్గా ఆఫ్టర్ సర్జరీ మోషన్ సరిగ్గా రాకపోవటము, యూరిన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడటం, ఇలాంటి కండిషన్స్లో అబ్డామిన్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కుట్లు ఎక్కడో ఒక దగ్గర అవి ఏంటంటే సరిగ్గా తీసుకోకపోవటం, హీల్ కాకపోవటం వంటి సిచ్యువేషన్స్లో ఈ ఇన్సిషనల్ హెర్నియా అనేది రావటం జరుగుతూ ఉంటుంది. ఇన్సిషనల్ హెర్నియాతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? హెర్నియాలో పేగులు ఏమన్నా ఇరుక్కుపోయినప్పుడు, పేగులు అంటే హర్నియేట్ అయినప్పుడు అవి ఏంటంటే కంప్రెస్ అయిపోయినప్పుడు, అంటే డిఫెక్ట్ చిన్నగా ఉంటుంది, ఆ బవల్ లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బవల్ అనేది కింక్ లాగా అయిపోవటం వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటుంది, అంటే ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. అదేవిధంగా బాగా టైట్ అయిపోయినప్పుడు స్ట్రాంగులేషన్, అంటే ఒక రకమైన ఉరి తీసేసినట్టు ఇంటెస్టైన్స్కి అవుతూ ఉంటుంది. దానివల్ల బ్లడ్ సప్లై, ఫస్ట్ ఆర్టీరియల్ సప్లై, వీనస్ సప్లై అవి కట్ ఆఫ్ అయిపోయేటప్పటికి బౌల్ గ్యాంగ్రీనస్ అయిపోతూ ఉంటుంది. ఆ బౌల్ పేగులు ఎప్పుడైతే కుళ్ళిపోతాయో అనేకమైన లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే డిఫెక్ట్ చూడగానే మీకు ఎప్పుడైతే దగ్గినప్పుడు వస్తున్నా, లేకపోతే బరువులు ఎత్తినప్పుడు బయట కనపడుతున్నా డాక్టర్ని సంప్రదించి ఇది నాకు ఇంతకుముందు లేని నాకు కనపడుతుందని మీరు చూపించుకోవాలి. ఎర్లీ స్టేజెస్లో కానీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే సర్జరీ చాలా చిన్న సర్జరీ, చాలా సింపుల్ సర్జరీ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే ఆ డిఫెక్ట్ మెల్లమెల్లగా పెద్దదైపోయి చాలా పెద్దగా అయిపోయినప్పుడు ఇంకా పెద్ద పెద్ద వలలు, పెద్ద పెద్ద రీకన్స్ట్రక్షన్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడే మీరు డాక్టర్ని సంప్రదిస్తే ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు.
హెర్నియాకు ఎప్పుడు చికిత్స తీసుకోవాలి? వైద్యం ఎలా ఉంటుంది? ఈ హర్నియా అనేది ఏంటంటే స్మాల్గా ఉన్న లార్జ్గా ఉన్న ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల వల్ల రకరకాల మోడర్న్ ట్రీట్మెంట్స్ వల్ల ట్రీట్ చేస్తున్నాం. చాలా వరకు ఆపరేషన్ లేకుండా లాప్రోస్కోపిక్గా హోల్స్ వేసి చేయటము, అది కూడా రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి. మీకున్న డిఫెక్ట్ సైజుని బట్టి, అంటే సింపుల్గా అంటే హర్నియా రిపేరే చేయాలా, లేకపోతే ఆ రిపేర్ చేసేసి కాంపనెంట్ సపరేషన్ అంటే ఎక్కువ పెద్ద హర్నియాస్ ఉంటే కండరాలను మనం డిసెక్ట్ చేసి వెయ్యాలా, ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న హర్నియాస్కి ఇంటర్మస్కులర్ లెవెల్లోనే మనం ఏమైనా మెష్ వేయచ్చా అని రకరకాల పద్ధతుల్లో మినిమల్ ఇన్వేసివ్గా సర్జరీ చేయటం ఇప్పుడు చాలా అంటే చేస్తూ ఉన్నాం. ఈ ప్రొసీజర్స్ మెయిన్గా ఏంటంటే ఒక పేషెంట్ని తొందరగా లైఫ్లో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ పనిలోకి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటుంది. పెయిన్ తక్కువ ఉండటము, ఎలాంటి ఆల్రెడీ వాళ్ళ పెద్ద ఆపరేషన్ అయ్యి కట్ అయిపోయి చాలా ఇబ్బంది పడి ఉంటారు, ఆల్మోస్ట్ ఏంటంటే 2-3 నెలలు. కానీ లాప్రోస్కోపిక్గా చేయటం వల్ల ఈ చికిత్స మీరు సరైన సమయంలో వస్తే ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో మనం కాంటెంట్స్ రెడ్యూస్ చేయటం, రిపేర్ చేయటం, మెష్ పెట్టడం, మీరు ఆల్మోస్ట్ 2 to 3 డేస్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎప్పుడైతే మీరు లాప్రోస్కోపిక్ చేస్తారో అంటే పెయిన్ తక్కువ, స్టే ఇన్ ద హాస్పిటల్ తక్కువ, రికవరీ ఫాస్ట్, మీ పనిలోకి మీరు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. రికరెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఓపెన్ హర్నియాలో కట్ చేయాలి, మళ్ళీ కుట్టాలి, పెద్ద వల పెట్టాలి, మళ్ళీ స్కిన్ క్లోజ్ చేయాలి. అంటే స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అని ఎక్కువ ఉంటాయి. కానీ లాప్రోస్కోపీలు ఇవన్నీ ఉండవు. కాబట్టి ఇప్పుడు వచ్చే మోడర్న్ మెథడాలజీలో లాప్రోస్కోపిక్ పద్ధతిలో కానీ రోబోటిక్ పద్ధతిలో కానీ పేషెంట్ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి తోడ్పడుతుంది. కాబట్టి మెజారిటీ కండిషన్స్లో ఓపెన్ కన్నా లాప్రోస్కోపిక్ రోబోటిక్ ఎక్కువ చేస్తున్నాం. ఇప్పుడు హెర్నియాకు ఎప్పుడు ఆపరేషన్ చేయరు? చాలాసార్లు ఏంటి మెజారిటీ ఆఫ్ హర్నియాస్ సిమ్టమ్స్ వచ్చే అంటే ఎర్లీ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి మనం చూసినప్పుడు చేసుకోవడం చాలా చాలా అవసరం. చాలామందికి ఏంటంటే ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్ మనకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మేజర్ కార్డియాక్ సర్జరీ జరుగుతుంది. అంటే ఇప్పుడు బైపాస్ సర్జరీ జరిగిన, స్టెంట్ జరిగిన, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన వాళ్ళకి ఏంటి బ్లడ్ యాంటీకోయాగులెంట్స్ వాడుతూ ఉంటారు. అంటే బ్లడ్ థిన్నర్స్ అనేది ఆస్ప్రిన్ కానీ, క్లోపిడెక్రల్ కానీ, వార్ఫారిన్ కానీ, మిగతా కొత్త రకమైన బ్లడ్ థిన్నర్స్ వాడతారు. అవి వాడేటప్పుడు ఇమీడియట్గా మనం సర్జరీ చేయడం జరగదు. ఎందుకంటే మినిమం ఆ మందు ఎఫెక్ట్ తగ్గడానికి 3 to 5 డేస్ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ మందు ఎఫెక్ట్ తగ్గించిన తర్వాతే మనం ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది సివియర్ COPD అంటే లంగ్ చాలా బ్యాడ్గా ఉంది, మనం ఆపరేషన్ చేసామంటే వాళ్ళు మొత్తం నుంచి కూడా బయటకు రారు, వెంటిలేటర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా చాలా క్రిటికల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఆపరేషన్ చేయటం. చాలా ఇమ్యునో కాంప్రమైజ్డ్ అడ్వాన్స్ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళని మనం ఆపరేట్ చేసినా కానీ ఆ సర్జరీ నుంచి వాళ్ళు బయటకు రాలేరు. అలా అనేకమైన కొన్ని రేర్ కండిషన్స్లో సర్జరీ మనం చేయలేకుండా అంటే మన నిస్సాయ పరిస్థితుల్లో మనం అంటే చేయలేకుండా పేషెంట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇలా కండిషన్స్ వచ్చినప్పుడు పేషెంట్ కౌన్సిలింగ్, వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే కొన్ని కండిషన్స్ అలా రేర్ కండిషన్స్లో కూడా హార్ట్ కండిషన్స్ బ్యాడ్ ఉన్నప్పుడు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. హెర్నియాకు చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీ సరిగ్గా జరగకపోయినా, చికిత్స తర్వాత జీవనశైలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా మళ్లీ రాకుండా ఉండాలంటే సర్జరీ తర్వాత డాక్టర్లు చెప్పినట్లు బరువులు ఎత్తకుండా ఉండాలి. జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండలు మండిపోయే ఈ సీజన్లో ఖర్జూరాలను నానబెట్టిన నీటికి కొద్దిగా పటిక బెల్లం కలిపి తరచూ తాగుతూ ఉండండి. వేసవి తాపం, దప్పికల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. శరీరానికి చలవదనం కూడా లభిస్తుంది.